గోదావరి జిల్లాలో దీపావళి పండుగ సందడి నెలకొంది. బాణసంచ దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరారు. బాణసంచ రేట్లు చూసి చాలా మంది ఏమీ కొనకుండానే వెనుదిరిగి వెళ్లిపోతూ ఉన్నారు. ఇక బాణసంచ రేట్లు చూసి చాలా మంది ఏమీ కొనకుండానే వెనుదిరుగుతూ ఉన్నారు. ఇక పెరిగిన రేట్లతో పండుగ జరుపుకోలేని స్థితిలో ఉన్నామని సామాన్య పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు గోదావరి జిల్లాల ప్రజలైతే కూడా సన్నద్ధమయ్యారు. 2 రోజుల క్రితం భారీ వర్షం పడి షాపులన్నీ కూడా నీటిలో తేలియాడుతున్న సందర్భంలో దీపావళి పండగ ఏ విధంగా జరుగుతుందనేది కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా 2 రోజుల నుంచి కూడా వాతావరణం అనుకూలించడంతో ప్రజలంతా కూడా ఈరోజు పండగను ఘనంగా నిర్వహించుకునేందుకు దీపావళి షాపుల వద్దకైతే కూడా క్యూ కడుతున్న సందర్భం అయితే కూడా ఉంది. అయితే ఎంతో ఆశతో దీపావళి బాణసంచ కొనేందుకు వస్తున్నటువంటి అటు ప్రజలకైతే మొత్తానికి సంబంధించి కూడా కొంత ఆశాభంగం ఎదురవుతుందని చెప్పుకోవచ్చు. అంటే దీపావళి బాణసంచ సామాగ్రి పైన ఉన్నటువంటి రేట్లను చూసి ప్రజలకైతే కూడా కళ్ళు తిరుగుతున్నాయని చెప్తున్నారు. ఎవరూ కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేయలేని పరిస్థితి. అయితే ఇంటిలో పండగ నిర్వహించుకునేందుకు పిల్లలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు వాళ్ళంతా కూడా షాపింగ్కి వచ్చి కొనుగోలు చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అయితే ఎవరైనా వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున కొనుగోలు చేద్దామని వస్తున్నారు. కానీ ఇక్కడ రేట్లను చూసి వాళ్ళంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అమ్మా, ఎంత కొనుగోలు చేశారు? ఎలా ఉన్నాయి రేట్లు? ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి సార్. రేట్లు ఎలా ఉన్నాయి? అధికంగా ఉన్నాయి? రేట్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, పర్వాలేదు, తీసుకున్నాం. అంటే పోయిన సంవత్సరం కొన్నారు, ఇప్పుడు దాని తేడా అనిపిస్తుంది? పోయిన సంవత్సరం పర్వాలేదు, ఇప్పుడు బాగా ఉన్నాయి రేట్లు. హ్యాపీ దివాళీ అందరికి. మనం విజువల్స్ లో కూడా స్పష్టంగా ప్రజలైతే కూడా ఈ రోజు వాతావరణం అనుకూలించడంతో పెద్ద ఎత్తున షాపులకైతే కూడా తరలి వస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఎక్కడ చూసినా మొత్తం పండగ హడావుడైతే కూడా కనబడుతుంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున ఈ వేడుక నిర్వహించేందుకు చెప్తున్నారు. ఏంటి మొత్తం వచ్చారు, కొనుగోలు చేస్తున్నారు, ఏం చేతుల్లో ఏం కనబడట్లేదు, ఎలా ఉంది? రేట్లు చూస్తే ఐలో ఉన్నాయండి. మామూలుగా చూస్తే అన్న పిల్లలు బాధపడలేక వచ్చాం మనం. రేట్లు చూస్తే ఇక్కడ అంతా ఐలో కనిపిస్తున్నాయి. ఇదివరకైతే కొంచెం నార్మల్గా ఉన్నాయి, కానీ ఇప్పుడు కొంచెం ఐగానో కనిపిస్తున్నాయి. చూస్తున్నాం. అంటే డిస్కౌంట్లు పెద్ద ఎత్తున పెట్టారు, 80% అని అలా చూస్తున్నాం. అలాగనేది పెద్ద ఏం కనపట్లేదు. బిల్లుకు బయటకు వచ్చాక ఏమవుతుందంటే 80% అన్నా కానీ 60%, 50% అలా ఇస్తారు. దాన్ని బట్టి జరుగుతుంది. ఏంటి, ఏం కొనుగోలు చేశారు, ఏం కొన్నారు? కొందామన్నా రేట్లు ఆకాశాన్ని అంటున్నాయి సార్. అందుకని ఏ కొనలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్, చూస్తున్నాం. ఇది మొత్తం చూడొచ్చు. కొంతమంది తమ పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వచ్చి కొనుగోలు చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అయితే పెద్ద మొత్తంలో కొనుగోలు చేద్దామని వచ్చిన వాళ్ళంతా కూడా కొంతమేరకు తక్కువలోనే కొనుగోలు చేసుకుని వెళ్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఎక్కడ చూసినా మొత్తం అధిక రేట్లు, అలాగే ఎక్కువగా డిస్కౌంట్లు వస్తున్న సందర్భం అయితే కూడా కనపడుతుందని చెప్తున్నారు. కానీ వినియోగదారులకి ఎటువంటి ఉపయోగపడుతుంది? ఏమన్నా ఎలా జరుపుకున్నారు పండుగ? ఎలా ఉన్నాయి రేట్లు కానీ అన్నీ కూడా ఏ విధంగా? సార్ ప్రతి సంవత్సరంలో భాగంగా దీపావళి అంటే చిన్నపిల్లల పండుగ అండి. వయసు రీత్యా ఒక విధంగా చెప్పాలంటే ఆనందకరమైన పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంటుందండి. ధరలంటే ఎప్పుడు ఉండే ధరలే కాబట్టి దీని గురించి పెద్ద ఆలోచించే పనే ఉంటుందండి. మేమందరూ చాలా ఆనందపడుతున్నాం. రేట్లు పెద్ద పెద్ద డిస్కౌంట్లు పెడుతున్నారు, రేట్లు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఎలా ఉంది, మీరు చూసారు? పర్లేదండి. కింద సంవత్సరంతో కొద్దిగా రేట్లు కొద్దిగా పెరిగినాయండి. అంటే అన్ని రవాణా ఖర్చులు కానీ అన్నీ ఉంటాయి కాబట్టి దానివల్ల ఈ పండగ విషయంలో మేము పెద్ద రేట్లు పెరిగిన విషయంలో కూడా ఎక్కువ ఆనందం. చిన్నపిల్లలకు సంబంధించింది కాబట్టి మేము చాలా ఆనందపడుతున్నాం. ఇది మొత్తానికి ఆ పండగనైతే కూడా గోదావరి జిల్లాల ప్రజలైతే కూడా ఘనంగా నిర్వహించుకునేందుకు అటు సిద్ధమవుతున్న సందర్భం అయితే కూడా ఉంది. మొత్తం ఎక్కడ చూసినా దీపావళి బాణసంచ దుకాణాలు అయితే కూడా బాణసంచ సామాగ్రి కొనే వాళ్ళతో కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కూడా ఉంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు వందలాది షాపులు అయితే కూడా పెద్ద ఎత్తున అధికారులు అయితే కూడా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచిన సందర్భం అయితే కూడా ఉంది. అయితే అధికారులు ఒకటే చూస్తున్నారు, బాణసంచ సామాగ్రి కాల్చే సమయంలో చిన్నపిల్లల వద్ద పెద్దలు జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ప్రమాదాలు జరగకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఎటువంటి ప్రమాదాలు జరిగితే వెంటనే అటు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా అధికారులు అయితే కూడా కోరుతున్న పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం ఉన్నాయి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ, ఏలూరు నుంచి.